క్రిస్మస్ ఆనందం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయచ్చు. నేటి దినములలో ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి మనందరి జీవితములలో ఒక అద్భుతమైన, శక్తివంతమైన, ఆశ్చర్యకరమైనటువంటి జీవితమును మనము కలిగి ఉండుటకై ప్రతి వాక్య భాగమును ధ్యానిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జన్మదిన వేడుకలను మనకు ఆశీర్వాదకరముగాను, దేవునికి మహిమకరముగాను, సమాజమునకు సంతోషకరముగాను జరుపుటకు, జరిగించుటకు ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి మనసుతో, ఆలోచనతో ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఈ నేటి క్రిస్మస్ దినములలో మరి ప్రత్యేకమైనటువంటి సందేశములను వింటున్నటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. మరి యొక్క క్రిస్మస్ సందేశము ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. శుభవర్తమానము ఈరోజు భూమి మీద మనుషులకు కావలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానము ఏమిటి అంటే శుభవర్తమానం, లేక వారి జీవితములకు కావలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి, ఆనందకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ క్రిస్మస్ దినాలలో అనేక మంది జీవితములో శుభవర్తమానము లేక, సంతోషకరమైనటువంటి పరిస్థితులు లేక ఎంతోమంది దుఃఖముతో, వేదనతో గడుపుచున్నటువంటి ఈ దినములలో దేవుని సేవకునిగా మిమ్ములను నేను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ యేసు క్రీస్తునందు మనము కలిగి ఉన్నటువంటి ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని దేవుని సేవకునిగా మీ ఎదుట మిమ్ములను బలపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో చూచినట్లయితే ఇక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. నేను మీ అందరి నిమిత్తము చదువుతూ ఉన్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సువర్తమానం ఈరోజు ప్రజలకు కావలసినటువంటి ఒక మంచి వర్తమానం ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఆ శుభ వర్తమానమే యేసు క్రీస్తులో మనలను బలపరిచేది, ధైర్యపరిచేది. ఈ యొక్క మాటను మనము మరి ఇంగ్లీష్ బైబిల్లో చూచినట్లయితే గుడ్ టైడింగ్స్ అని ఉంటుంది. గుడ్ టైడింగ్స్, సువర్తమానం. ఈరోజు మానవునికి కావలసినటువంటి సువర్తమానము ఏమిటి అని మనము ప్రశ్నిస్తే, పరీక్షిస్తే, మనుషులు ఈరోజు అనేకమైనటువంటి వార్తలతో మరి చెదిరిపోతున్నారు, బెదిరిపోతున్నారు. అనేక వాణిజ్య ప్రకటనలు, వ్యాపార సమాచారము, మానవుని యొక్క ఆరోగ్య సూత్రాలు, ఇవన్నీ కూడా మనుషులను భయపెడుతూ ఉన్నాయి. ఏ మనిషికి కూడా వారు వినినటువంటి వర్తమానము ప్రకారము, ఆ యొక్క వార్త ప్రకారము వారి జీవితములో ఏమి కూడా వారు
పొందుకోలేకపోతున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్పుతున్న మాట నెరవేరుతూ ఉన్నది. ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చబడుతుందని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అందుకనే దేవుని వాక్యం చెప్పుచున్నది, మరి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. గుడ్ టైడింగ్స్. ఈ యొక్క మరి సమయమందు ఈ టైడింగ్స్ అనేటువంటి మాటను నేను మీ ఎదుట ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సువర్తమానం ఏమిటంటే, ఒక వ్యక్తి ఆశించేది, ఒక వ్యక్తి కోరుకునేది, ఒక వ్యక్తి యొక్క మనస్సులో కలిగినటువంటి ఆ వాంఛ తనకు తెలియకుండా, తాను అడగకుండా తన జీవితంలో నెరవేరుటయే టైడింగ్స్. ఈ టైడింగ్స్ అనేటువంటి మాటను మరి ఇంగ్లీష్లో మనం చూచినట్లయితే TIDINGS, టైడింగ్స్ అనగా సువర్తమానం. నీవు కోరుకునినా, నీవు ఆశించిన దాని నెరవేర్పే ఈ యొక్క టైడింగ్స్. ఏమిటి? మానవుడు దేవుని యొద్ద నుండి కోరుకుంటున్నది, మానవుడు దేవుని యొద్ద నుండి ఆశిస్తున్నది, మానవుడు దేవుని యొద్ద నుండి తన జీవితములో కోరుకొనుచున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి కోరిక ఏమిటంటే, ఈ భూమి మీద తనకు కావలసినటువంటి సంరక్షణ, భద్రత, క్షేమము, రక్షణ. అతడు వెళుతున్నప్పుడు, వచ్చుతున్నప్పుడు తనకు కావలసినటువంటి దానిని అతడు అడుగక, అతడు తెలియపరచక ముందే దేవుడు దానిని గ్రహించి తన ఎదుట దానిని నెరవేర్చుట. కనుక యొక్క సమయమందు ఈ టైడింగ్స్ అనేటువంటి మాటను మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క టైడింగ్స్ అనేటువంటి మాట మరి మొదటిగా టీ మీన్స్ ట్రూత్. ఏమిటి సత్యము అని మనం బైబిల్ చూచినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనములో చూస్తే, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము, నీ మాట సత్యమే. కనుక ప్రజలకు కావలసినటువంటి సంతోషకరమైనటువంటి జీవితం ఏమిటంటే సత్యమును తెలియపరచుట. ఈరోజు చాలామంది వారు నమ్మని సత్యమును గురించి ప్రకటిస్తున్నారు. ఈరోజు వారు ఎరుగని సత్యమును గురించి వారు తెలియపరచుటకు పిలువబడుతున్నారు. దయతో గమనించండి. నీవు ఎరుగని సత్యము, నీవు ప్రకటించని సత్యము, నీవు నేర్చుకొనని సత్యము కొరకు నీవు పిలువబడుతున్నప్పుడు నీవు ఎరుగవు అని చెప్పలేకపోతున్నావు. అసత్యమైన జీవితాన్ని జీవించడానికి వేషం వేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఈ దుర్దినములలో దేవుని వాక్యం చెప్పుచున్నది, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యమే. ఆయన ఒక్కడే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు
ఈ భూమి మీదకు వచ్చాడు. అదే సువర్తమానము. రెండవదిగా చూచినట్లయితే ఐ మీన్స్ ఇన్ఫర్మేషన్, సమాచారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను చేయుచున్న అద్భుతాలు, తాను చేయుచున్న ఆశ్చర్య కార్యములో ఆయనను గూర్చి దేశమంతటా, ఆ ప్రాంతమంతటా ఆ సమాచారం వెళ్ళిపోయింది. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త 7వ అధ్యాయము 17వ వచనములో మనము చూచినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 17వ వచనము, ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అంతటను చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించెను. ఏమి సమాచారం అంటే ఆయన చేయుచున్న అద్భుతములు. చనిపోయిన వారిని లేపుచున్నాడు, గ్రుడ్డి వారికి చూపిస్తున్నాడు, కుంటివారు నడవగలుగుతున్నారు, రోగులు స్వస్థత పొందుతున్నారు. ఈరోజు ఎలాంటి సమాచారము ప్రజలు వింటున్నారు? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, మా దగ్గరికి వస్తే అది జరిగిద్ది, మా దగ్గరికి వస్తే ఇది జరిగిద్ది, ఈ పండు తింటే అది అవుతుంది. ఇదే ఆ సమాచారము? ఇదే ఆ ప్రజలకు సంతోషమునిచ్చేది? ఇదే ఆ ప్రజల జీవితాలను మార్చేది? ఈరోజు మీరు గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క జననము సర్వలోకానికి పర్వదినం. ఇట్టి సంతోషకరమైనటువంటి సువర్తమానము ఇదిగో దేవుని యొక్క దూత ప్రజలకు తెలియపరచుచున్నది. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఆశ్చర్యములు, ఆయన చేసిన అద్భుతాలు ఆ యూదయ దేశమంతటను వ్యాపించింది. ఈరోజు ఎలాంటి సమాచారాన్ని మనము వ్యాపింప చేయించు ఉన్నాము? అలాగే మూడవదిగా చూచినట్లయితే డి మీన్స్ డివైన్, దైవ శక్తి. పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమాకాండము 8వ అధ్యాయము 19వ వచనములో చూచినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి దైవ శక్తిని మనము చూడవచ్చు. చూడండి, 8వ అధ్యాయము మరి 19వ వచనములో చూచినట్లయితే, శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అక్కడ చూచినట్లయితే మోషే ఫరోతో ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. మోషే చేతిలో ఉన్న కర్రను ఆ నేల మీద వేయగా అది పామైపోయింది. ఫరో రాజు యొక్క శకునగాండ్రులు వారు కూడా కర్రలు వేయగా అవి పాములైపోయినాయి. అయితే మోషే కర్ర పాము ఆ శకునగాండ్రుల యొక్క పాములను మృంగివేయటంతో ఆ దేశపు ధూళంతయలేను. శకునగాండ్రు కూడా నేలను పుట్టింపుతాము. ఆ సమయమందు వారు ఇది దైవ శక్తి అని, ఇది దేవుని శక్తి అని వారు గ్రహించి ఫరోకు చెప్తున్నారు, అయ్యా ఇది దైవ శక్తి అని. దైవ శక్తి మూల భాషలో చూచినట్లయితే మరి దేవుని ప్రేమ, దేవుని వ్రేలు, దేవుని యొక్క వేలు, దేవుని కార్యం, దేవుని యొక్క హస్తము అక్కడ పని చేయటం మొదలుపెట్టింది. ఈరోజు నా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ టైడింగ్స్. అలాగే మరొక ఐ చూచినట్లయితే
ఇన్ఫెంట్ అనగా పసిబాలుడుగా ఉన్న యేసుక్రీస్తును అనేక మంది గొల్లలు, జ్ఞానులు, ప్రజలు చూచి సంతోషించారు. పసిబాలుడుగుండగానే ఆయన ఆరాధించారు. అలాగే మరొక చూసినట్లయితే నేషన్స్, దేశములు ఆయనను తెలుసుకుంటున్నాయి. దేశములు ఆయనను వెంబడిస్తూ ఉన్నాయి. అలాగే మరొక పదము జీ మీన్స్ జనరేషన్స్. తరము వెంబడి తరము దీవించబడుతూ, తరము వెంబడి తరము యేసును తెలుసుకుంటూ దేవునికి సాక్షులుగా ఉంటూ ఉన్నారు. ఆఖరగా ఎస్ మీన్స్ సాల్వేషన్, రక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ. భూమి మీద ఏ నామములో రక్షణ లేదు. అన్ని నామముల కన్న పైనామము యేసు నామము. యేసు నామమునందే మనకు రక్షణ కలదు. అదే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఈరోజు మనము అట్టి వర్తమానమును తెలుసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు జన్మించిన రక్షకుడని మీరు గ్రహించి ఈ క్రిస్టమస్ దినములలో క్రీస్తును ఆరాధించుటకై మిమ్మలను మీరు సిద్ధపరచుకోనమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన ఎన్నికలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.